నాంపల్లి మండలం కేతపల్లి గ్రామంలో జరిగిన దారుణ హత్య కేసులో నిందితురాలు మీసాల సుజాత పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయింది. పోలీసులు సుజాతను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలు సుజాతకు మమత భర్త నగేష్తో గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిందని పోలీసులకు తెలిపింది. ఈ విషయం నగేష్ భార్య మమతకు తెలియడంతో ఆమె తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి నగేష్ను సుజాతకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఆ తర్వాత నగేష్ తన భార్య మమత పిల్లలతో కలిసి జీవిస్తూ సుజాతను పూర్తిగా దూరం పెట్టాడు. ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో సుజాత తీవ్ర కోపం ద్వేషంతో కక్ష పెంచుకుని సుజాత హత్యకు పథకం వేసింది. ఈ దారుణ ఘటనకు పూర్తిగా నిందితురాలు సుజాతే కారణమని పోలీసుల విచారణలో తేలింది. 31 జనవరి 2026 రోజు కేతపల్లి గ్రామం నల్గొండ జిల్లాలోని నాంపల్లి మండలంలోని ఒక డబుల్ మర్డర్ కేసు అయింది. తమరికి తెలిసినదే. అట్టి దానిలో నేరస్తురాలైన మీసాల సుజాత ఈరోజు మా పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన తర్వాత ఆమెని ఇంట్రాగేషన్ చేస్తే ఆమె తెలిపినది ఏదనగా, ఎందుకు చెప్పినామనంటే గతంలో సుజాత యొక్క హస్బెండ్తో నాగేష్తో గతం నుండి ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. అంటే వీళ్ళ హస్బెండ్ చనిపోయినాడు. వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత అమ్మగారింటి దగ్గరకు వచ్చి ఉంటున్నది. ఆ క్రమంలో నాగేష్ దగ్గర వ్యవసాయ కూలికి వెళుతూ ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా కొనసాగిస్తూ వస్తున్నది. ఈ నగేష్ కు 2020లో మ్యారేజ్ అయ్యడం జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇద్దరు అదే కంటిన్యూషన్ జరుగుతుంటే మమత ఎవరైతే ఇప్పుడు చనిపోయిన ఆమె నగేష్ వాళ్ళ భార్య తెలిసి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తే వాళ్ళ అమ్మ వాళ్ళు పెద్ద మనిషి సమక్షంలోని కేతపల్లిలోని వాళ్ళ కుల పెద్ద మనిషి సమక్షంలో మాట్లాడి ఇది మంచి పద్ధతి కాదు, మీరు మీ పిల్లలతో భార్యతో సక్రమంగా ఉండాలంటే సరే అని చెప్పేసి అప్పటి నుంచి ఈ యొక్క నగేష్ ఈ అమ్మాయిని ఎవరైతే సుజాత ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ దూరం పెట్టినారు. ఈ అమ్మాయి నాకు దూరం పెట్టిరు కదా, మమత వల్లనే నన్ను దూరం పెడుతున్నాడు, నా వాడు నాకు కావాలి అనే ఉద్దేశంతో మమత అడ్డం ఉంది, ఆ మమత లేకపోతే నగేష్ నావాడైతే ఉద్దేశంతో ఎలాగైనా మమతని మట్టు పెట్టాలని చెప్పి ప్లాన్ ప్రకారం వేసుకున్నది. దానిలో భాగంగానే మొన్న 31వ తారీఖు రోజు ఎవరు లేని సమయంలో, అంటే ఓన్లీ మమత వాళ్ళ ఇద్దరు పిల్లలు ఇంటి ముందు ఉన్న సమయంలో చూసుకునేది మంచి అవకాశం అని చూసుకొని ఆ రోజు 10 గంటల సమయంలో కేతపల్లిలోని ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి ఒక పెట్రోల్ బాటిల్ కొనుక్కొని తీసుకొని వచ్చేసి ఆల్రెడీ తన ఇంట్లో కట్ చేసి ఉన్న ప్లాస్టిక్ బాటిల్లో ఆ పెట్రోల్ పోసి, ఒకవేళ పెట్రోల్ పోసిన తర్వాత కూడా మిస్ అయితే అనే ప్లాన్ ప్రకారము ఒక కత్తిని కారంపొడిని తీసుకొని బ్యాగ్లో తన మమత వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది. మమత తన ఇద్దరు పిల్లలతో తన ఇంటి ముందు ఉండగా ఇదే అవకాశం చూసుకొని తర్వాత తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ని ఆమె పైన చల్లడం జరిగింది. దానిలో భాగంగా అప్పుడే చిన్న అబ్బాయి అద్విత్ 6 నెలల బాబు కూడా అమ్మ యొక్క చంకలో ఉండు. ఆ పెట్రోల్ కాస్త అతని మీద పడింది. ఈమె మమత పైన 31 జనవరి 2026 రోజు కేతపల్లి గ్రామం నల్గొండ జిల్లాలోని నాంపల్లి మండలంలోని ఒక డబుల్ మర్డర్ కేసు అయింది. తమరికి తెలిసినదే. అట్టి దానిలో నేరస్తురాలైన మీసాల సుజాత ఈరోజు మా పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన తర్వాత ఆమెని ఇంట్రాగేషన్ చేస్తే ఆమె తెలిపినది ఏదనగా, ఎందుకు చెప్పినామనంటే